వందనాలు. ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తూ ఈ దినము వాగ్దాన ఫలము అను ఈ కార్యక్రమంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానించుకోవడానికి దేవుడు తన కృపనిచ్చి ఉన్నాడు. ఈనాటి ధ్యానం కొరకై రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవాతి దేవుడు మనలోంచి కోరుకునేది ఏమిటంటే నూతనమైనటువంటి మనస్సు, మారు మనస్సు, దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు, రూపాంతరము పొందినటువంటి మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనుషులను చూస్తే పైకి మారినట్లుగా ఉంటున్నారు, కానీ అంతరంగంలో మనస్సు మారడం లేదు. దేవునికి రూపాంతరం పొందినటువంటి బిడ్డలు కావాలి. మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశించేది ఏమిటంటే మన మనసులను మార్చాలని, మన జీవితాలను మార్చాలని, మన కుటుంబాలను మార్చాలని, మన ఆర్థిక పరిస్థితులను మార్చాలని, మన కన్నీటిని తుడిచివేయాలని, మన పాపపు ఆలోచనలను పరిశుద్ధపరచాలని, మనలను బట్టి మన కుటుంబంలో మార్పునివ్వాలని, మనలను బట్టి మన కుటుంబాన్ని దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక దినము ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు యేసయ్యను చూడాలని. అతడు మనుషులందరి చేత దూషించబడినటువంటి వ్యక్తి. ఆ పట్టణంలో అతనికి ఒక బిరుదు ఇచ్చారు. అదేమిటంటే పాపి అయిన మనుష్యుడు, దుర్మార్గుడైనటువంటి మనుష్యుడు, అన్యాయస్తుడైనటువంటి మనుష్యుడు, బాధించే మనుష్యుడు, వేధించే మనుష్యుడు, ఇతరులకు కన్నీరు రప్పించే మనుష్యుడు, కనికరం లేనటువంటి మనుష్యుడని ఆ ప్రాంతం అంతా అతనికి ఒక బిరుదు ఇచ్చేశారు. అతనిని బట్టి తన కుటుంబానికి కూడా పాపి యొక్క ఇంటి అని, ఇంటివారు అని ముద్ర వేశారు. అతని యొక్క తప్పిదం వల్ల, అతడు చేసిన అతిక్రమముల వల్ల తన భార్య, తన పిల్లలు కూడా అతని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అతడు తెచ్చినటువంటి ఆ చెడ్డ పేరును వారు కలిగి జీవించవలసి వస్తూ ఉంది. ఎవరు ఆ ఇంటి వారిని లెక్క చేసేవారు కాదు, చిన్న చూపు చూసేవారు. ఎందుకంటే చాలా కఠినంగా ఉండేవాడు జక్కయ్య. అతని చరిత్రను చూస్తే అర్థమవుతుంది. అతడు పన్ను వసూలు చేసే వ్యక్తి, ట్యాక్స్ కలెక్షన్ చేసుకునే వ్యక్తి. అయితే అతడికి కానీ ఎవరైనా పన్ను కట్టకపోతే ఎంత కఠినంగా అతడు ఉండేవాడంటే, ఒక స్త్రీ మరి పన్ను కట్టకుండా వంట చేసుకుంటూ అక్కడ కూర్చుంటే అతడు తన దగ్గర ఉన్న పని వారికి చెప్పేవాడు, ఆ వంట చేస్తున్నటువంటి పాత్రను తీసుకుని వచ్చేయండి అనేవాడు. ఆ పొయ్యి మీద ఉడుకుచున్నటువంటి ఆహారాన్ని వంపు వేసి ఆ పాత్రలను తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారంట. ఇంత కఠినాత్మంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకరోజు యేసుక్రీస్తు వారిని గురించి బాగా విన్నాడు. ఎవరి నోట అయినా సరే యేసయ్యను గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన కుంటి వాళ్ళను నడిపిస్తున్నాడని, గుడ్డి వాళ్ళకి కళ్ళను ఇస్తున్నాడని, మూగవారికి నోటినిస్తున్నాడని, చెవిటి వారికి ఆయన వెనుకడి శక్తినిస్తున్నాడని, చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడని, కుష్టి వ్యాధి కలిగినటువంటి వారికి స్వస్థతనిచ్చాడని, ఎంతో మంది జీవితాలను కాపాడుతున్నాడని అతడు విన్నప్పుడు తన మనసులో ఒక ఆశ కలిగింది. ఆ యేసు ప్రభుల వారు ఎలాగుంటారు, ఆ మనుష్య కుమారుని, దేవుని కుమారుని నేను చూస్తే ఎంత బాగుంటుంది, అందరూ చూస్తున్నారు గనక నేను కూడా వెళ్ళి ఆ యేసు ప్రభును దర్శించుకోవాలి, ఆయన ముఖాన్ని చూడాలని ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకరోజు రానే వస్తున్నాడు యేసయ్య. అయితే యేసుక్రీస్తు వారి చుట్టూ జనసమూహం ఉన్నది. వాళ్ళంతా ఎంతో ఎత్తైనటువంటి వారు, కానీ వచ్చినటువంటి వ్యక్తి మాత్రము పొట్టివాడు.
కనుక ఇతనికి ఎదురుగా ఉన్న ఎత్తైనటువంటి వ్యక్తులు యేసు ప్రభును చూడకుండా చేశారు. ఇప్పుడు అతడు నిరాశ చెందలేదు, వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదు. పరుగున వెనుకకు వెళ్ళి యేసయ్య ఏ దారిలో అయితే, ఏ మార్గంలో అయితే వస్తున్నాడో ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక చెట్టు మీదకి ఎక్కాడు. ఒక మేడు చెట్టు మీదకి ఎక్కి యేసయ్య ఎప్పుడు వస్తాడా, యేసయ్య ఎప్పుడు వస్తాడా, ఆయన నేను చూసి సంతోషించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు రానే వచ్చారు. ఆ చెట్టు దగ్గర ఆగినప్పుడు అందరూ ఏమైందయ్యా అని అడుగుతూ ఉంటే, నా యేసయ్య తన తలను పైకెత్తి, జక్కయ్య త్వరగా క్రిందకు దిగిరా అనగానే ఒక్కసారి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పైన ఉన్నటువంటి జక్కయ్య కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. నా పేరు యేసయ్యకు ఎలాగో తెలుసు, నేను చెట్టు మీద ఉన్నది ఎలాగో తెలుసు అని ఆశ్చర్యపోయాడు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇతడు చెట్టు ఎక్కడమో ఎవరు చూడలేదు కదా, యేసు ప్రభునకు ఎలాగో తెలిసింది అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సర్వాంతర్యామి. జక్కయ్య తన ఇంటిలోంచి బయటికి వెళ్ళి యేసు దగ్గరకు వెళ్తున్నానని తన మనసులో ఎప్పుడైతే అనుకున్నాడో అది యేసు ప్రభుల వారికి తెలిసిపోయింది. అతడు పరిగెత్తడం యేసయ్య చూశాడు. అతడు వెనుదిరిగి నిరాశ పడకుండా ఆశతో చెట్టు ఎక్కడం యేసు ప్రభు చూశాడు. చెట్టు మీద నుంచి ఎలాగైతే మరి నా యేసును చూస్తానని ఆశపడుతున్నాడో ఆ వ్యక్తి మనసు యేసు ప్రభుకు స్పష్టంగా కనబడుతూ ఉంది. నీవు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయనకు కనబడుతుంది. నువ్వు ఆయన మందిరానికి వెళ్ళొచ్చినప్పుడు ఆయనకు కనబడతావు. నీ గృహం నుంచి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు కనబడతావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయనకు స్పష్టంగా కనబడుతున్నావని గ్రహించాలి బిడ్డ. ప్రియమైన నా స్నేహితులారా, జక్కయ్య యొక్క ఆశను దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు జక్కయ్య క్రిందకు రాగానే నేను నీ ఇంటిలో ఉంటాను నేడు అన్నాడు. వెంటనే యేసు ప్రభును తీసుకుని ఇంటికి వెళ్ళి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను, స్నేహితులు, బంధువులు అందరిని పిలిపించుకుని మరి యేసయ్య చెప్పే బోధలు వింటున్నాడు. ఆయన ఇచ్చు గొప్ప ధైర్యాన్ని, వాగ్దానాలన్నిటిని పొందుకున్నప్పుడు జక్కయ్య యొక్క మనసు మారిపోయింది. అతని మనసు రూపాంతరం చెందింది. నూతనమైన మనసు అతని జీవితంలోకి వచ్చేసింది. ఇంతకుముందు మరి పాపములో జీవించిన వాడు, అన్యాయములో జీవించినటువంటి వాడు మారిపోయాడు. అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, పాపి అయినటువంటి మనుషుని దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు ఎలాగెళ్ళాడు? అయిన ప్రవక్త అయితే వీడు పాపి అని తెలీదా, అన్యాయస్తుడని తెలీదా? అందరిని విడిచిపెట్టి వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, పాపి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారని దేవుని లేఖనం అంటూ ఉంది. ఆయన దేవుని యొక్క లేఖనంలో అంటాడు, నేను పాపులనే పిలవవచ్చాను అంటున్నాడు. దేవుని యొక్క లేఖనంలో అక్కడ సమాధానం ఇస్తాడు. ఇతను మీరు అందరూ పాపి అని అంటున్నారు కదా, నేనేమంటున్నానంటే ఇతడు అబ్రహాము కుమారుడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈయన విశ్వసించాడు దేవుని నామం మీద, విశ్వసించాడు యేసుక్రీస్తు మీద. కనుక ఇతడు విశ్వాసిగా మారిపోయాడు, రూపాంతరం చెందాడు, అబ్రహాము కుమారుడిగా మార్పు చెందాడు అని చెప్పి అతనిని గురించి మాట్లాడుతున్నాడు. అందరూ వీడు పాపి పాపి అంటుంటే యేసు ప్రభు అక్కడ సమాధానం ఇస్తూ అంటాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటుంది. 7వ వచనాల్లో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, పాపి అని జక్కయ్యని అంటున్నారు కానీ ఈయన కాదు పాపి. మనుష్య కుమారుని పట్టుకుని సిలువ వేస్తారు, వాళ్ళు పాపులు, వారు దోషులు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనుష్య కుమారుడు పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు అని చెప్పి ఇక్కడ సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని మొదటి తిమోతికి రాసిన పత్రికలు 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే పాపము ఎరగనటువంటి ఆయనకు మనము పాపం అనే మానును ఆయన భుజాల మీద పెట్టామని అక్కడ వ్రాయబడి ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, మన కోసమే ఆయన మన పాపాలని ఆయన భుజాల మీద వేసుకున్నాడు, ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు అని దేవుని యొక్క లేఖనంలో చూస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, అయినా సరే మన పాపమంతటిని, లోక పాపమంతటిని ఆయన భుజాల మీద వేసుకుని ఆ సిలువను గొల్గొతా కొండ వరకు తీసుకుని వెళ్ళి ఆయన దానిని పాతి పెట్టేశాడంట. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మనలో ఉన్నటువంటి పాపమంతా ఆయన భుజాల మీద వేసుకుని మనకు పరిశుద్ధతనిచ్చాడు,
జక్కయ్యలో ఉన్న పాపం అంతటిని ఆయన తీసివేయడానికి జక్కయ్య యొక్క ఇంటికి ఎలాగైతే వెళ్ళి ఆ ఇంటి వారిని అందరూ రక్షించాడు, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకం అనే ఇంటికి వచ్చి ఆ ఇంటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను రక్షించి మన జీవితాలను మార్చాడు. ఆయన మన దగ్గరకు రాకపోతే మనం పాపములోనే ఉన్నాము, పాపులుగా ముద్రించబడ్డాము. సాతానుడు మన మీద నేరారోపణ చేస్తున్నాడు. ఈ మనుషుడు నీతిమంతుడు కాదు, వీడు పరలోక రాజ్యానికి రావడానికి అర్హుడు కాదని చెప్పి మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, వీళ్ళ కోసమే నేను వచ్చాను, వీళ్ళలో ఉన్న పాపాన్ని నేను మోసుకుంటూ వెళ్ళి నేను దూరమున విసిరివేస్తూ ఉన్నాను, వాళ్ళ పాపాన్ని కడగడానికి నా పవిత్రమైన రక్తాన్ని ఇస్తున్నానని చెప్పి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు, మనకు తన యొక్క రక్షణ ఇచ్చాడు. అటువంటి రక్షణ మనం పొందుకున్నాము గనుక మనము కూడా దేవుడు ఆశించినట్లుగా మన మనస్సు మారి మనము నూతన మగుట వలన మన యొక్క జీవితంలో రూపాంతరాన్ని పొందుకోవాలి, మార్పు కావాలి. జక్కయ్య మార్పు చెందాడు, అతని మాటల్లో మార్పు వచ్చేసింది. ప్రభువా, నేను ఇంతకు ముందు అన్యాయంగా సంపాదించాను, అదంతా కూడా 4 రెట్లు ఇతరులకు తిరిగి ఇచ్చేస్తాను, ఇంకా ఏదైనా మిగిలితే అది పేదలకు పనిచేస్తానని చెప్పగానే వెంటనే దేవుని యొక్క సన్నిధిలో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, మీరు పాపి అంటున్నారు కానీ నేను అబ్రహాము కుమారుడు అని ఇతనికి పేరు పెడుతున్నాను. దేవుడు మరి అతని జీవితంలో ఇచ్చినటువంటి అట్టి గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చి మనము కూడా అబ్రహాము కుమారులుగా ఉండి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని చేత మెప్పు పొందుకుని దీవెనలు పొందుకుందాం. అటువంటి ధన్యత దేవుడు ఈ దినము వాక్యము ద్వారా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.